హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మనము ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా చింతపండు పులిహోర అని ప్రసాదం లేకపోతే అది ఆ పూజ కానీ ఆ వ్రతం కానీ ఇన్కంప్లీట్ అని నేను అనుకుంటా. ఇంకా ప్రసాదాలలో గల నెంబర్ 1 ప్లేస్ మన చింతపండు పులిహోరకి నేను ఇస్తాను. నేనైతే అట్లా అనుకుంటా. ఈ చింతపండు పులిహోరని ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి. ఎలాంటి హార్డ్ వర్క్ ఉండదు. సింపుల్గా అయిపోద్ది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేయాలండి. బాగా కూడా బ్లాక్ అవ్వనివ్వద్దు. కొద్దిగా వేడెక్కితే చాలు. దాన్ని మెత్తగా ఇట్లా పొడిలాగా మిక్సీ పట్టాలి. తర్వాత ఒక పెద్ద టమాటా సైజ్ అంతా చింతపండుని తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత మీ చేతితోటైనా దాన్ని పిండేయచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని దాన్ని మిక్సీ పట్టి పెట్టుకోవచ్చండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి 5 నుంచి 6 ఎండుమిరపకాయలను, హాఫ్ బౌల్ పల్లీలు, 4 నుంచి 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, పసుపు, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దాన్ని ఉడికించాలండి. తర్వాత మనము వేడి చేసి పెట్టుకున్న అన్నంలోకి కొద్దిగా ఈ చింతపండు మసాలాని మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న మసాలా నేను 2 టేబుల్ స్పూన్లు అయితే వేసి కలిపానండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, 1 ఎండుమిర్చి వేసి ఈ అన్నాన్ని దాంట్లో కలిపేసుకోవడమే. దీంట్లోకి రుచి ఇంకా పెరగాలంటే కొద్దిగా బెల్లాన్ని తురిమి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.